విలన్ అంటే ఇంత భయంకరంగా ఉంటాడా? విలన్ నిజానికి రారాజు లాంటి రూపం, భయానికే చెమట్లు పట్టించే పెద్ద పెద్ద కళ్ళు. అమ్మోరు సినిమాలో ఈయన విలన్ నిజం చూసి భయపడని వారంటూ ఎవరూ లేరు. ఆయన మరెవరో కాదండి, టాలీవుడ్ లో విలన్ అంటే ఇలానే ఉంటారేమో అనిపించే ది గ్రేట్ రామిరెడ్డి గారు. 1989లో రాజశేఖర్ హీరోగా వచ్చిన అంకుశం సినిమాలో విలన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టారు రామిరెడ్డి. తొలి సినిమాకి ఆయన నంది పురస్కారం అందుకున్నారు అంటే విలనిజంలో ఎంత ఒదిగిపోయి నటించారో అర్థం చేసుకోవచ్చు. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న ఆయనకు చాలా సినిమాల్లో విలన్ గా అవకాశాలు లభించాయి. స్పాట్ పెడతా అనే డైలాగ్ ఇప్పటి వాళ్ళకేమో గాని 90వ దశకంలో ఈ డైలాగ్ వినని వాళ్ళు అనని వాళ్ళు ఉండి ఉండరు. అంకుశం మూవీతో నటుడిగా పరిచయమైన రామిరెడ్డి గారు ఆ రోజుల్లో ట్రెండ్ సెట్ చేసే డైలాగ్ ఇది. ఆ సినిమాలో విలన్ రోల్లో ఒదిగిపోయారు. ఆ సినిమాలో రామిరెడ్డి గారు పలికిన స్పాట్ పెడతా అనే డైలాగ్ విపరీతంగా ఫేమస్ అయింది. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు మాత్రమే కాదండి, అటు బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటుకున్నారు రామిరెడ్డి. ఇంకా తమిళం, మలయాళం, కన్నడ, భోజ్పూరి భాషల్లో కూడా తన మార్కు చూపించారు. 250కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి అందరినీ మెప్పించారు రామిరెడ్డి. కాగా తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం మర్మం. ఎక్కువగా విలన్ గానే కనిపించిన పెద్దరికం, అనగనగా ఒక రోజు లాంటి సినిమాల్లో మాత్రం మంచి పాత్రలే పోషించారు. అడవి చుక్క, నాగప్రతిష్ఠ, తెలుగోడు, జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా, వీడు మనవాడే లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు. నటుడిగా మంచి గుర్తింపు పొందిన రామిరెడ్డి గారు కాలేయ సంబంధ వ్యాధి కారణంగా 55 ఏళ్ల వయసుకే 2011లో ఆయన కన్నుమూశారు. వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి గారు నరకం అనుభవించారు. గుర్తుపట్టలేనంత సన్నగా మారిపోయి చాలా కాలం పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొని 2011 ఏప్రిల్ 14న తుదిశ్వాస విడిచారు. అయితే రామిరెడ్డి గారు చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని ఓబులంవారిపల్లిలో జన్మించారు. ఆయన చదువంతా హైదరాబాద్ లోనే కొనసాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో పట్టా పొందిన ఈయన నటుడు కాక మునుపు ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆయనకు భార్య, 2 కుమారులు, ఓ కుమార్తె కూడా ఉన్నారు. అంతేకాదు రామిరెడ్డి గారు మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్. అయితే కోడి రామకృష్ణ గారు తీసిన సినిమాల్లో రామిరెడ్డి మంచి పాత్రలే దక్కించుకున్నారు.